ఓకే సార్. ఓకే సార్. కంటిన్యూ. నెక్స్ట్ వచ్చేసి మనకి టీమ్ మ్యాచింగ్ బోనస్. సో ఇక్కడ దాకా మనకి కస్టమర్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాం. సిఎన్సి ఆఫర్ గురించి చెప్పుకుందాం. బై వన్ గెట్ వన్ ఇచ్చి సిఎన్సి ఆఫర్ ఇచ్చి బిజినెస్ మనం బిల్డ్ చేసుకోవడానికి బిజినెస్ తీసుకెళ్తాం. తర్వాత టీమ్ మ్యాచింగ్ బోనస్. సో మనకి ఇక్కడి నుంచి ఇన్కమ్ అకౌంట్ లో పడడానికి ఒక టీమ్ ని ఫామ్ చేస్తున్న తర్వాత బిజినెస్ అనేది మనది 2 లెగ్ జనరేషన్ ప్లాన్. 2 లెగ్ల మీదనే బిజినెస్ అంతా బిల్డ్ అవుద్ది. వండర్ఫుల్ బిజినెస్ ప్లాన్ మనది. దాంట్లో ఫస్ట్ ఇన్కమ్ టీమ్ మ్యాచింగ్ బోనస్. అంటే మీకు రిటైల్ ప్రాఫిట్ తర్వాత అకౌంట్ లో పడేటప్పుడు మన టీమ్ మ్యాచింగ్ బోనస్ ఇచ్చి, సో ఈ టీమ్ మ్యాచింగ్ బోనస్ తీసుకోవాలంటే మీరు లాగిన్ అయ్యారు, మీ యొక్క ఐడిని క్రియేట్ చేస్తున్నారు, మీరు మీ ఐడిని యాక్టివేషన్ చేస్తున్నారు. ఒక ఇద్దరిని లెఫ్ట్ రైట్ అనుకోండి, లేకపోతే ఏబి అనుకోండి, లెఫ్ట్ రైట్ ని ఇద్దరిని మీరు లాగిన్ చేయాలి, ఇద్దరిని స్పాన్సర్ చేయాలి. స్పాన్సర్ చేస్తే 2 డైరెక్ట్ స్పాన్సర్ చేసిన తర్వాత మీ స్పాన్సర్ చేసిన వ్యక్తులు మీ టీంలో ఏ టీం బి టీంలో ఎవరైతే పర్చేజ్ చేస్తారో స్పాన్సర్ చేసిన వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఏ టీంలో ఎన్ని బీవీలు, బి టీంలో ఎన్ని బీవీలు. సపోజ్ ఏ టీంలో ఒక 3000 బీవీ, బి టీంలో ఒక 3000 బీవీ వస్తే మీకు మ్యాచింగ్ ఇన్కమ్ 10%, అంటే 300 రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తాయి. ఎన్ని బీవీలు మ్యాచ్ అయితే అంత ఇన్కమ్ 10%. అందరికి ఈక్వల్ 10%. చాలా కంపెనీలు ఉంటాయి, మనకి గ్యాప్ కమిషన్ ఉంటాయి 5%, తర్వాత 8, తర్వాత 11, 15 ఇలా ఉంటాయి ఎక్కడైనా మ్యాచింగ్ బోనస్. కానీ ఇక్కడ మన కంపెనీ ఏం చేసిందంటే మ్యాచింగ్ ఇన్కమ్ డైరెక్ట్ 10%. నీకు 10%, నీ టీమ్ కి 10%, కొత్త వ్యక్తికి 10%, జాయిన్ అయిన వ్యక్తి 10%, అందరికి ఈక్వల్ 10% మీకు మ్యాచింగ్ ఇన్కమ్. మీరు లెఫ్ట్ టీమ్ లో ఎన్ని బీవీలు వచ్చినాయి, రైట్ టీమ్ లో ఎన్ని బీవీలు వచ్చినాయి, మ్యాచింగ్ మీద మీకు 10% మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తుంది. 10% మ్యాచింగ్ ఇన్కమ్. సో ఇది మనకి ఒక 3000 బీవీ అంటే మినిమం మన అకౌంట్ రావాలంటే 3000 బీవీ అయినప్పుడు మాత్రం అకౌంట్ లోకి వస్తుంది. 300 రూపాయలు అయితే అకౌంట్ లోకి వస్తాయి సార్. సపోజ్ ఒక 1000 బీవీ అయింది ఒక వారంలో, 100 రూపీస్ అకౌంట్ రావు, క్యారీ ఫార్వర్డ్ లో ఉంటాయి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మ్యాచింగ్ అయినప్పుడు 3000 బీవీలు ఎప్పుడు అవుతాయో అప్పుడు మాత్రమే మన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే 3000 బీవీకి ఒక పేరు. ఈ విధంగా మనకి ఎన్ని 3000 బీవీలు అయితే అంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతా ఉంటది. సో ఇక్కడ ఈ బీవీలు కంటిన్యూ చేసి ఇది వీక్లీ పేమెంట్. సో వారం ఈ పేమెంట్ ని కంపెనీ ఇస్తా ఉంది. క్లోజింగ్ ఎలా ఉంటదంటే 1వ తేదీ నుంచి 7వ తేదీ మొదటి వారం మీరు ఏ టీంలో ఎంతమంది, బి టీంలో ఎంత బిజినెస్ అయింది. సో జనాలతో సంబంధం లేదు సార్. ఇక్కడ ఇంకోసారి క్లారిఫికేషన్ ఇస్తున్నా. చాలా మంది పేర్ ఇన్కమ్ అని ఏ టీంలో 10 మంది ఉంటే బి టీంలో కూడా 10 మంది ఉండాలి, ఇలాంటిది ఏం లేదు. ఏ టీంలో 1,00,000 బీవీలు వచ్చినాయి, 10 మంది ఒక 50 మంది ఉన్నారు. కానీ ఏ టీంలో నలుగురే ఉన్నారు, నలుగురు కలిసి 1,00,000 బీవీలు చేశారు, మీకు మ్యాచింగ్ లక్ష ఇన్కమ్ అనేది వస్తుంది. సో జనాలతో సంబంధం లేదు, టర్న్ ఓవర్ తో సంబంధం. ఏ టీంలో ఎన్ని బీవీలు వచ్చినాయి, బి టీంలో ఎన్ని బీవీలు వచ్చినాయి. సో దానికి మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మీకు కలుగుతా ఉంది. ఒకవేళ మ్యాచింగ్ కాకపోతే అంటే ఏ టీంలో ఒక 10,000 బీవీలు వచ్చినాయి, బి టీంలో 6,000 బీవీలే వచ్చినాయి, ఎగ్జాంపుల్ చెప్తాను. సో 6,000కి ఇన్కమ్ మీకు 10% లేక 600 వచ్చింది. ఈ 10,000లో 600 పోతే 4,000 బీవీలు లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ లో ఉంటాయి సార్. అది మన కంపెనీ యొక్క హైలైట్. చాలా కంపెనీలు ఏది 2 లెగ్ జనరేషన్ ప్లాన్ లో ఉండేది. బైనరీ సిస్టమ్ వేరే, జనరేషన్ ప్లాన్ వేరే. సో జనరేషన్ ప్లాన్ లో చాలా కంపెనీలు ఏం చేస్తాయంటే 2 లెగ్లు కూడా జీరో చేస్తాయి. మళ్ళీ నువ్వు ఫ్రెష్ గా బిజినెస్ స్టార్ట్ చేయి, రెండు వైపులా బిల్డ్ చేయి, రెండు వైపులా మ్యాచ్ చేయి, అప్పుడు ఇన్కమ్ తీసుకుంటుంది కంపెనీ. కానీ మన కంపెనీ చెప్తాను ఏంటంటే ఏ టీంలో ఎన్ని బీవీలు వచ్చినాయి, బి టీంలో ఎన్ని బీవీలు వచ్చినాయి మ్యాచింగ్ చేస్తారు. ఎక్స్ట్రా ఏదైతే ఉందో, ఎక్కువ బీవీలు ఏదైతే లైన్ లో ఉందో ఆ ఎక్స్ట్రా ఉన్న బీవీల్ని లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ లో ఉంచుతారు సార్. లైఫ్ టైం, జీవితాంతం క్యారీ ఫార్వర్డ్ లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా మళ్ళీ వర్క్ చేసుకుంటే మళ్ళీ మీకు మీరు చేసిన బిజినెస్ అలాగే ఉంటది. మళ్ళీ మీరు ఇంకో లెగ్ లో బిల్డ్ చేసుకుంటే మీకు ఇన్కమ్ వస్తుంది. ఇది మన కంపెనీ యొక్క గొప్పతనం. సో ఇక్కడ లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ ఇస్తుంది. మ్యాచింగ్ అయితే మ్యాచింగ్ ఇన్కమ్, మ్యాచింగ్ కాకపోతే క్యారీ ఫార్వర్డ్. ఏదైతే మ్యాచింగ్ అయిన వరకు ఇచ్చేసి, మ్యాచింగ్ కాకపోతే క్యారీ ఫార్వర్డ్ ఉంటాయి. ఇలా మనకి 4 వారాలు 4 పేమెంట్లు వస్తాయి సార్. ఫస్ట్ వీక్ 1 నుంచి 7వ తేదీ దీని పేమెంట్ 12వ తేదీ వస్తుంది. 8 నుంచి 14 దీని పేమెంట్ 19వ తేదీ వస్తుంది. 15 నుంచి 21 దీని పేమెంట్ 26 వస్తుంది. 22 నుంచి నెలాఖర 30 కానీ 31 కానీ నెక్స్ట్ మంత్ 5వ తేదీ పేమెంట్ వస్తుంది. సో ఈ విధంగా 4 పేఅవుట్స్, 4 సార్లు పేమెంట్ వీక్లీ 4 వారాలు 4 సార్లు మనకి టీమ్ మ్యాచింగ్ ద్వారా కంపెనీ అందిస్తా ఉంది. 10% ఇన్కమ్ ప్లస్ మీ సెల్ఫ్, మీ ఐడి మీద కొన్న బీవీలు కూడా మీ ఏదైతే ఏ పక్క అయితే టీం తక్కువ ఉందో, బిజినెస్ తక్కువైందో ఆ సిస్టమ్ ఆటోమేటిక్ తీసుకొని దానికి మ్యాచింగ్ చేసి దానికి కూడా మీకు 10% ఇస్తుంది.
అంటే ఫస్ట్ పర్చేస్ తప్పించి, అంటే ఫస్ట్ మనం బిల్ చేసేది ఎఫ్బివి, ఫస్ట్ పర్చేస్ తప్పించి రీపర్చేస్ బీవీలు అన్ని కూడా మీరు సెల్ఫ్ లో ఎన్ని బీవీలు కొంటారో అవి మీ వీకర్ లో యాడ్ చేసుకొని దానికి కూడా మీకు 10% ఇస్తారు. అది మన కంపెనీ యొక్క గొప్పతనం. అదేవిధంగా ఇదే బెస్ట్ అనుకుంటే కంపెనీ అన్లిమిటెడ్ డెప్త్ వెళ్తా ఉంటుంది బిజినెస్ లో. ఈ డెప్త్ లో మీకు ఎక్కడైనా 2 లైన్స్ జనరేషన్ ప్లాన్ లో క్యాపింగ్ ఉంటుంది, సీలింగ్ అంటాం. అంటే సపోజ్ ఒక 15 లక్షలు 20 లక్షల బీవీలు మ్యాచ్ అవుతుంటాయి, సీలింగ్ అంటాం. సో ఇక్కడ మనకి వారానికి కంపెనీ 1,25,000 రూపాయలు సీలింగ్ లో పెట్టింది. మ్యాచింగ్ ఇన్కమ్ అంటే 12 లక్షల బీవీలు మ్యాచ్ అయినాయి, 1,25,000 రూపాయలు వస్తాయి. సపోజ్ ఒక 20 లక్షల బీవీ 20 లక్షలు మ్యాచ్ అయింది, మనకి 2 lakhs రావాలి. కానీ కంపెనీ ఎంత ఇస్తుంది? 1,25,000కి సీలింగ్. సో ఆ సీలింగ్ ని పెంచుకోవడానికి అవకాశం ఉందా సార్ అంటే కంపెనీ అటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఎవరైతే 500 బీవీల నుంచి 3,000 బీవీ లోపు, అంటే ఫస్ట్ పర్చేస్ సార్, వన్ టైం పర్చేస్, ఫస్ట్ పర్చేస్ చేసే వ్యక్తులు జాయినింగ్ 500 బీవీల నుంచి 3,000 బీవీ లోపు జాయిన్ అవుతారో వాళ్ళు వీక్లీ క్యాపింగ్ 1,25,000 ఉంటారు. అంటే మంత్లీ 5 లక్షల దాకా ఎర్న్ చేసుకోవచ్చు పొటెన్షియల్. అదే మీరు 3,000 బీవీల నుంచి 6,000 బీవీ లోపు కానీ మీరు జాయిన్ అయితే, అంటే ఫస్ట్ పర్చేజ్ చేస్తే మీకు వీక్లీ క్యాపింగ్ 1,50,000 ఉంటుంది. అంటే మంత్లీ 6 లక్షల దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది ఒక్క ఇన్కమ్, ఓన్లీ టీమ్ మ్యాచింగ్ బోనస్. అదే విధంగా మీరు ఇంకా నాకు విజన్ ఉంది సార్, చాలా పెద్ద టీం ని బిల్డ్ చేసుకోవాలనుకుంటా అంటే 6,000 బీవీల నుంచి 9,000 బీవీ లోపు కానీ జాయిన్ అయితే మీరు పర్చేస్ జాయిన్ చేసుకుంటూ ఎఫ్బీవీ చేస్తే 2 లక్షల ఇన్కమ్ వీక్లీ క్యాపింగ్ తీసుకోవచ్చు. అదే విధంగా నెలకి 8 లక్షల దాకా క్యాపింగ్ మనం తీసుకోవచ్చు. అదే విధంగా లాస్ట్ మన దాంట్లో 9K క్లబ్ 9,000 బీవీతో కానీ లాగిన్ అయితే 3 లక్షల వీక్లీ క్యాపింగ్ ఉంటుంది. నెలకి 12 లక్షల దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇది 2 lakh జనరేషన్ ప్లాన్, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ గా మనకి క్యారీ ఫార్వర్డ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైనా వ్యక్తి 500 బీవీతో జాయిన్ అయిన తర్వాత అతనికి చాలా పెద్ద టీం వచ్చింది. ఒక 2-3 సంవత్సరాల్లో చాలా పెద్ద టీం వచ్చిన తర్వాత ఒక 30 లక్షల బీవీలు 30 లక్షల బీవీలు రేంజ్ కలిస్తే వీక్లీ 3 లక్షలు రావాలి. కానీ అతను జాయినింగ్ 500 బీవీతో ఉంది కాబట్టి ఫస్ట్ పర్చేజ్ లో అతను వీక్లీ క్యాపింగ్ 1,25,000 మాత్రమే, నెలకి 5 లక్షల దాకా మాత్రం తీసుకుంటారు. అదే 9,000 బీవీలతో వచ్చిన వ్యక్తి 30 లక్షల బీవీలు మ్యాచింగ్ చేస్తే వారానికి 3 లక్షలు, నెలకి 12 లక్షలు. అంటే ఇక్కడ నెలకి 12 లక్షలు తీసుకోవచ్చు టీమ్ మ్యాచింగ్ బోనస్. ఇక్కడ 500 బీవీతో జాయిన్ అయిన వ్యక్తి 5 లక్షలు మాత్రం తీసుకుంటాడు. 9,000 బీవీతో జాయిన్ అయిన వ్యక్తి 12 లక్షల దాకా తీసుకుంటాడు. అంటే ఒక 7 లక్షల రూపాయలు మనం నష్టపోతాం సార్, జస్ట్ ఒక చిన్న మిస్టేక్ వల్ల. సో ఒక పెద్ద విజన్ పెట్టుకున్నాం, సర్వశ్రీలో చాలా పెద్ద ఇన్కమ్ ని ఎర్న్ చేయాలి, మనం బిజినెస్ బిల్డ్ చేయాలి, మనకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి అనుకున్న వ్యక్తులందరూ 9,000 బీవీ. సో మనం ఇక్కడ ఐడి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడే సార్ కస్టమర్ ఐడి అంటే జస్ట్ కస్టమర్ ఉంటాను సార్, నాకు పెద్ద విజన్ లేదు, వచ్చిన కాడికి సరిపోద్ది బిజినెస్ అనుకున్న వ్యక్తులకి 1000 బీవీ కన్సిస్టెన్సీ ఆఫర్ లో లాగిన్ చేయండి. లీడర్ సార్, నేను లీడర్ గా ఉండాలి, చాలా పెద్ద బిజినెస్ చేయాలి, చాలా పెద్ద విజన్ ఉంది, కంపెనీలో పెద్ద పెద్ద ర్యాంక్స్ ని అచీవ్ చేయాలనుకుంటున్నా, నాకు ఒక 1 కోటి రూపాయల ఇన్కమ్ ని ఎర్న్ చేయాలనుకుంటున్నా అనుకున్న విజన్ ఉన్న వ్యక్తులకు మాత్రం మీరు ఖచ్చితంగా 9,000 బీవీని ప్రజెంటేషన్ ఇవ్వండి. ఎందుకంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ. ఎవ్రీ మంత్ కంపెనీ కొనమంటంలా, ఎవ్రీ మంత్ మీకు కావాల్సిన సరుకులు ఏదైనా కొనుక్కోండి నెక్స్ట్. కానీ వన్ టైం మనం 9,000 బీవీస్ తో పర్చేజ్ చేస్తే మీ జీవితం మారదు సార్. ఎందుకంటే 9K క్లబ్ లో బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, అది తర్వాత మనం ప్లాన్ ప్రజెంటేషన్ లో చెప్పుకుంటాం. సో 9K క్లబ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ మీరు చెప్పకుండా జాయిన్ లాగిన్ కూడా చేశారు, తర్వాత వాళ్ళు మీటింగ్స్ లో వింటారు, ట్రైనింగ్స్ లో వింటారు, ఏ సార్ అప్పుడు చెప్పలేదు నాకు, నేను 1000 బీవీతో లాగిన్ అయిపోయాను, ఇప్పుడు నేను 9,000 చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు 2 లాగిన్స్ మీరు ఖచ్చితంగా చెప్పండి. 9,000 బీవీస్ చెప్తే ఇతను లాగిన్ అవుతాడో లేదో, ఇతను డ్రాప్ అవుతాడేమో అని ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. వన్ టైం ఇన్వెస్ట్మెంటే, మనకి డబుల్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. సపోజ్ ఎస్పల్స్ 9,000 బీవీ అంటే 15,000 రూపాయలు ఇన్వెస్ట్ మనం ప్రోడక్ట్ ఇస్తే 30,000 రూపాయలు ప్రోడక్ట్ వస్తుంది, మనకి 9,000 బీవీ బిల్డింగ్ అవుతుంది. సో ఈ విధంగా 9K క్లబ్ లో జాయిన్ అయితే ఈ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మనకి టీమ్ మ్యాచింగ్ బోనస్. సెకండ్ ఇన్కమ్ వచ్చేసి థర్డ్ ఇన్కమ్ టీమ్ బిల్డింగ్ బోనస్. ఇది మనం డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అంటాం సార్, రెఫరల్ బోనస్. ఇక్కడ మీరు ఎంతమందిని అయితే డైరెక్ట్ స్పాన్సర్ చేస్తారో ఆ స్పాన్సర్ చేసిన వ్యక్తి ఇన్కమ్ తీసుకుంటే, టీమ్ మ్యాచింగ్ బోనస్ తీసుకుంటే, వీక్లీ ఇన్కమ్ తీసుకుంటే ఆ ఇన్కమ్ లో మీకు 10% వస్తుంది. ఆ ఇన్కమ్ లో మీకు 10%. అంటే మీకు సెకండ్ లైన్ ఉంది లేదు, మ్యాచింగ్ అయినా లేకపోతే సంబంధం లేదు సార్. 2 డైరెక్ట్ రెఫరల్ అయిపోయిన తర్వాత మీరు రెఫర్ చేసిన వ్యక్తి ఇన్కమ్ తీసుకుంటే ఆ ఇన్కమ్ లో
10% ఉంటుంది ఇస్తారు కంపెనీ. సపోజ్ మీరు రెఫర్ చేసిన వ్యక్తి ₹1,00,000 తీసుకున్నాడు అనుకోండి, మీ అకౌంట్ లో 10,000 వస్తాయి. మీకు సెకండ్ లైన్ ఉంది లేదు, మ్యాచింగ్ ఉన్నా లేకపోయినా, మీరు పర్చేస్ చేసినా చేయకపోయినా, రీపర్చేస్ పెట్టినా పెట్టకపోయినా, వితౌట్ కండిషన్ మీకు లైఫ్ టైం మీ స్పాన్సర్ నుంచి 10% ఇన్కమ్ వస్తుంది. వన్ టైం మనం స్పాన్సర్ చేస్తాము, ఆ వ్యక్తి నుంచి మనం లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఈ బిజినెస్, ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది. అంటే మీరు ఎంత మందినైనా, సార్ నాకు ఇద్దరైనా 2 లైన్లే అంటున్నారు కదా సార్, ఇద్దరైనా అంటే మీరు ఎంత మందినైనా స్పిల్ వేసుకోవచ్చు. డైరెక్ట్ మీ స్పాన్సర్లు 100 మంది కూడా మీరు స్పాన్సర్లు వేసుకోవచ్చు. మీరు ఎంత మందినైనా స్పాన్సర్ చేయండి. ఆ స్పాన్సర్ చేసిన వ్యక్తుల్లో ఇన్కమ్ తీసుకుంటే మీకు లైఫ్ టైం ఆ వ్యక్తి నుంచి మీకు 10% ఇన్కమ్ అనేది కంపెనీ నుంచి వస్తాం. ఇది టీమ్ బిల్డింగ్ బోనస్. సో దీనికి టీమ్ మ్యాచింగ్ బోనస్ కి ఎటువంటి రీపర్చేస్ కండిషన్ లేదు, ఇంత కొనాల అంత కొనాల కండిషన్ లేదు. వన్ టైం పర్చేస్ అయిపోయిన తర్వాత మీకు ఇష్టం, మీకు ఎంతకైనా పర్చేస్ చేసుకోవచ్చు, నో కండిషన్. తర్వాత లీడర్షిప్ బోనస్, ఎర్న్ లీడర్షిప్ బోనస్. లీడర్షిప్ బోనస్ లో మనకి ఇక్కడ నుంచి మన కంపెనీ టర్న్ ఓవర్ లో భాగస్వామ్యం అవుతుంది. ఇక్కడ మనకి బీవీల మీద ఇన్కమ్ ఇచ్చింది కంపెనీ. లీడర్షిప్ బోనస్ అంటే కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ లో మనకి షేర్ తీసుకోబోతున్నాం ఇక్కడ నుంచి. లీడర్ అంటే ఏంటి? ఒక టీం బిల్డ్ చేసి టీం ద్వారా ఇన్కమ్ క్రియేట్ చేసే వ్యక్తి లీడర్. సో ఇక్కడ సిల్వర్ ఫస్ట్ ర్యాంక్, మీకు చిన్న టీం స్టార్ట్ అయింది, ఏ టీం బి టీం. ఏ టీమ్ లో 15,000 బీవీ, బి టీమ్ లో 15,000 బీవీలు మ్యాచింగ్ అయినాయి, అప్పుడు మీకు సిల్వర్ అయ్యారు. ఇక్కడ మీకు టీమ్ మెంటరింగ్ బోనస్ అని 5%, కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ లో 5% ఇస్తారు. ఆ నెలలో ఎంతమంది అయితే సిల్వర్ అచీవ్ అయ్యారో, 15,000 బీవీ 15,000 బీవీ చేశారో వాళ్ళకి ఈక్వల్ గా షేర్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. తర్వాత 30,000 బీవీ, ఇంకొంచెం టీం పెరిగింది, ఏ టీం బి టీం నుంచి 30,000 బీవీలు మ్యాచింగ్ అయింది. ఇక్కడ మీకు గోల్డ్ ర్యాంక్ అచీవర్ అంటాం, గోల్డ్ అచీవర్ అంటాం. ఇక్కడ 3% టీమ్ మెంటరింగ్ బోనస్, 3% బిజినెస్ డెవలప్మెంట్ బోనస్ కూడా ఇస్తుంది కంపెనీ. తర్వాత ఇంకొంచెం టీం పెరిగింది, 50,000 బీవీలు మ్యాచింగ్ అయినాయి. ఇక్కడ మీకు ప్లాటినం అచీవర్, ప్లాటినం అనే ర్యాంక్ వస్తుంది. ఇక్కడ 3% టీమ్ మెంటరింగ్ బోనస్, 3% బిజినెస్ డెవలప్మెంట్ బోనస్, దాంతో పాటు అదనంగా 3% చైల్డ్ ఎడ్యుకేషన్ బోనస్. చిన్న పిల్లల చదువు కోసం, మన పిల్లల చదువు కోసం 3% చైల్డ్ ఎడ్యుకేషన్ బోనస్ కూడా ఇస్తుంది కంపెనీ. అదేవిధంగా 75,000 బీవీ, నెక్స్ట్ ఇంకొంచెం టీం పెరిగింది, 75,000 మ్యాచింగ్ బీవీ. సింగిల్ మంత్ లో, ఒకటే నెలలో 4 వారాలు కలిపి 75,000 బీవీస్ మ్యాచింగ్ చేస్తే డైమండ్ అచీవర్ అంటాం. ఇక్కడ 3% టీమ్ మెంటరింగ్ బోనస్, 3% బిజినెస్ డెవలప్మెంట్ బోనస్, 3% చైల్డ్ ఎడ్యుకేషన్ బోనస్, దానితో పాటు అదనంగా 3% ఫ్యామిలీ ట్రావెల్ బోనస్. ఫ్యామిలీ ట్రావెల్ బోనస్ 3% ఇస్తాం. సో చాలా కంపెనీల్లో ట్రావెల్ బోనస్, ట్రావెల్ ఫండ్లు ఉంటాయి, అది అకౌంట్ లోకి ఇవ్వరు, హోల్డ్ చేసి పెడతారు, కంపెనీ దగ్గర ఉంటుంది. ఆ కంపెనీ మన డబ్బులతో మనల్ని ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తాం. కానీ మన ఎస్హెచ్పిఎల్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్యామిలీ ట్రావెల్ బోనస్ ఏదైతే మీకు స్టేట్మెంట్ లో చూపించారో డైరెక్ట్ గా అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. మళ్ళీ ఏదైతే ఫారిన్ ట్రిప్స్ ఉన్నాయో సపరేట్ క్రైటీరియా ఉంది, దాన్ని సపరేట్ గా మళ్ళీ కంపెనీ డబ్బులతో తీసుకెళ్తుంది మళ్ళీ ఫారిన్ ట్రిప్స్. అది బయట కంపెనీకి మన కంపెనీ ఉన్న ఆ డిఫరెన్స్. తర్వాత 8th ర్యాంక్, 1,50,000 బీవీ కానీ మ్యాచింగ్ చేస్తే ఎగ్జిక్యూటివ్ డైమండ్ అచీవర్ అంటాం. ఇక్కడ మీకు 3% లగ్జరీ కార్ బోనస్. సో కార్ బోనస్ కూడా మీకు 3% లగ్జరీ కార్ బోనస్ వస్తుంది. కొన్ని కంపెనీలు ఉన్నాయి, కార్ బోనస్ తీసుకోవాలంటే 3 లైన్లు మెయింటైన్ చేయాలి, 3 నెలలు మెయింటైన్ చేయాలి. ఓన్లీ ఎలిజిబిలిటీ తీసుకోవడానికి 3 లైన్స్ మెయింటైన్ చేయాలి, 3 నెలలు మెయింటైన్ చేయాలి, అప్పుడు కానీ అవి మనకి కార్ ఫండ్ అచీవ్ కావాలి. కానీ ఇక్కడ 3 లైన్లు లేవు, 3 నెలలు లేవు, సింగిల్ మంత్ ఇప్పుడే జాయిన్ అయ్యారు, ఇదే నెలలో మీరు 1,50,000 బీవీలు మ్యాచింగ్ చేస్తే కార్ ఫండ్ ని తీసుకోవచ్చు, కార్ బోనస్ తీసుకోవచ్చు అన్లిమిటెడ్. అదేవిధంగా 2,50,000 బీవీలు మ్యాచింగ్ చేస్తే మీరు రాయల్ డైమండ్ అచీవర్ అవుతాం. ఇక్కడ మీకు ట్రావెల్ ఫండ్, హౌస్ బోనస్, చైల్డ్ ఎడ్యుకేషన్ ఫండ్ అన్ని వచ్చి 3% డ్రీమ్ హౌస్ బోనస్ కూడా మీకు కంపెనీ నుంచి వస్తుంది. సో 6 లైన్స్ తీసుకోవాలి వేరే కంపెనీలో డ్రీమ్ హౌస్ బోనస్ తీసుకోవాలంటే, కానీ మనకి ఇక్కడ 6 లైన్స్ లేవు, 6 మంత్స్ లేవు. సింగిల్ మంత్ లో కూడా మీకు కానీ పొటెన్షియాలిటీ ఉంటే ఇదే నెలలో కూడా 2,50,000 బీవీలు చేసి డ్రీమ్ హౌస్ బోనస్ ని మీరు తీసుకోవచ్చు. ఇది మన కంపెనీ యొక్క ఇన్కమ్ ప్లాన్. తర్వాత ఇది మన కంపెనీ యొక్క టేబుల్ ఏ విధంగా సమ్మరీ ఇస్తా ఉంది. దీంట్లో ఓన్లీ రాయల్ డైమండ్ క్లబ్ వచ్చినప్పుడు సెల్ఫ్ 1000 బీవీ కంపల్సరీ, రాయల్ డైమండ్ అచీవర్ గా ఉన్నప్పుడు 1000 బీవీ ఉన్నప్పుడు మాత్రమే ఈ డ్రీమ్ హౌస్ బోనస్ అనేది వస్తుంది, లేకపోతే రాయల్ డైమండ్ బోనస్ అనేది రాదు. పర్వా అన్ని ర్యాంకులు కూడా వితౌట్, మనం ఒకవేళ సెల్ఫ్ అనెల్లో ఏదైనా పని నుండి మర్చిపోయినా కూడా మన టీం కొన్నప్పుడు ఆటోమేటిక్ గా మన ఇన్కమ్స్ ఏది కూడా హోల్డ్ లో ఉండవు, డైరెక్ట్ అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. తర్వాత రాయల్టీ క్లబ్ బోనస్. సో రాయల్టీ క్లబ్ బోనస్ అంటే మనం చెప్పుకుందాం, రాయల్ డైమండ్ అనేది
2,50,000 బీవీలు చేస్తే రాయల్ డైమండ్ అవుతాం. మీరు రాయల్ డైమండ్ అయినప్పుడు కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ లోంచి 3% బీవీ తీసి ఆ నెలలో ఎంతమంది అయితే రాయల్ డైమండ్స్ అయ్యారో వాళ్ళకి ఈక్వల్ గా షేర్ ఇస్తుంది కంపెనీ. సో అదే విధంగా మీరు రాయల్ డైమండ్ అవ్వడమే కాదు, మీ డైరెక్ట్ స్పాన్సర్ నుంచి 3 డెప్స్ దాకా ఎవరు రాయల్ డైమండ్ అయినా మీకు ఒక రాయల్టీ క్లబ్ బోనస్ ఇస్తుంది. సో ఈ రాయల్టీ క్లబ్ బోనస్ పాయింట్ వాల్యూ 7,000 దాకా ఉంది సార్. సో మీరు రాయల్ డైమండ్ అయ్యారు, మీ టీంలో ఒక 10 మంది రాయల్ డైమండ్స్ క్రియేట్ చేశారు. సో 10 మంది 10 ఇంటూ 7,000 అంటే 70,000 ఇన్కమ్ మీకు ఓన్లీ రాయల్టీ క్లబ్ బోనస్. ఇది ఫ్యూచర్ లో మన టీం పెరిగే కొద్ది చాలా పెద్ద ఇన్కమ్ ని మనం ఈ రాయల్టీ క్లబ్ బోనస్ ద్వారా తీసుకోవచ్చు. అదేవిధంగా సూపర్ పెర్ఫార్మెన్స్ బోనస్. సూపర్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటే సింగిల్ మంత్ లో ఒకటే నెలలో చాలా పెద్ద టీం క్రియేట్ అయింది మీకు. సింగిల్ మంత్ లోనే 25 లక్షల బీవీలు కానీ మ్యాచింగ్ చేస్తే, ఏ టీంలో 25 లక్షలు, బి టీంలో 25 లక్షల బీవీ సింగిల్ మంత్ లో కానీ మ్యాచింగ్ చేస్తే సూపర్ పెర్ఫార్మెన్స్ బోనస్ అని కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ లో 2% ఇస్తుంది. ఆ నెలలో ఎవరైతే 25 లక్షల బీవీలు చేశారో వాళ్ళకి ఈక్వల్ గా షేర్ ఇస్తుంది. సో ఇక్కడ మీకు ఈ ఒక్క పాయింట్ వాల్యూ 1 lakh దాకా, ఈ ఒక్క పాయింట్ వాల్యూ సూపర్ పెర్ఫార్మెన్స్ బోనస్ 1 lakh దాకా. సో అటువంటి అంటే ఒక పెద్ద లీడర్ గా ఎదిగే క్రమంలో ఒక కొత్తగా స్టార్ట్ అయిన వ్యక్తులు కూడా మంచి ఇన్కమ్ ఉంది. అదే విధంగా మధ్య మీడియం బిజినెస్ వాళ్ళకి ఉంది. హై లెవెల్ వెళ్ళిన వ్యక్తులు కూడా కంపెనీ ఎక్కడ తగ్గకుండా, అంటే లీడర్షిప్ ని ఎక్కడ డౌన్ కానికుండా, ప్లస్ కస్టమర్ కి అందుబాటు ధరలో పెట్టి లీడర్ కూడా ఆ బిజినెస్ ప్లాన్ లో అంత డెప్త్ గా ఇచ్చి ఒక ఈక్వల్ గా అందరికి ప్రయారిటీని ఇచ్చింది కంపెనీ. అందుకే సూపర్ పెర్ఫార్మెన్స్ బోనస్ 25 లక్షలు పెద్ద టీం పెట్టారు, 25 లక్షల బీవీలు చేశారు సింగిల్ మంత్. అలాంటి వ్యక్తికి 1 లక్ష రూపాయలు సూపర్ పెర్ఫార్మెన్స్ బోనస్ 1 lakh వాల్యూ కూడా ఇప్పుడు ఎక్సెస్ కూడా వస్తున్నాం. ఇది కంపెనీ 11 ఇన్కమ్. సో ఇంతవరకే మనకి అకౌంట్ లో వచ్చేది సూపర్ సార్, కంపెనీ చాలా బెస్ట్ గా ఇన్కమ్ ప్లాన్ ఉంది అనుకుంటే కంపెనీ ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఏదో ఒకటి ఇవ్వాలి మన లీడర్స్ కి, ఇంకా మన నుంచి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి కంపెనీ 2024 ఆగస్టులో ర్యాంక్స్ రివార్డ్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది. రివార్డ్స్, సో ఎక్కడైనా ర్యాంక్స్ అనేది సింగిల్ మంత్ లో ఉంటాయి సార్. కరెంట్ మంత్ చేస్తే రివార్డ్స్ వస్తాయి, ర్యాంకులు వస్తాయి. కానీ మన కంపెనీ ఆ ర్యాంక్స్ కూడా క్యుములేటివ్ చేసింది. అంటే సింగిల్ మంత్ లో కాదు, మీరు జాయిన్ అయిన కాడి నుంచి ప్రతి బీవీ కౌంట్ చేస్తాం, ప్రతి బీవీ యాడ్ చేస్తాం. నో టైం లిమిట్, ఆ టైం లిమిట్ ఏం లేదు. ప్రతి బీవీ క్యుములేటివ్ లో యాడ్ చేస్తాం. మీరు ఒక్కొక్క ర్యాంక్ కి ఒక్కొక్క రివార్డ్ ఇస్తాను అని చెప్తున్నారు. ఒక్కొక్క ర్యాంక్ కి ఒక్కొక్క రివార్డ్, క్యుములేటివ్ లో రివార్డ్ ని ర్యాంకులు తీసుకొని వాళ్ళకి కూడా రివార్డ్స్ అందించడానికి కంపెనీ రెడీ అయింది. సో దీంట్లో ఎటువంటి రివార్డ్స్ ఉన్నాయి ర్యాంక్స్ చూస్తే, ఫస్ట్ ర్యాంక్ 75,000 బీవీ, ఏ టీం 75, బి టీం 75, నో టైం లిమిట్. టోటల్ గా మీరు ఏ టీంలో 75, బి టీంలో 75, మీరు జాయిన్ అయిన కాడి నుంచి కానీ 75,000 బీవీ 75,000 ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీరు డైమండ్ అచీవర్ అంటాం. కంపెనీ SHPL స్టార్టర్ కిట్, దాంట్లో బ్యాక్ ప్యాక్ ఉంటుంది, టీ షర్ట్ ఉంటుంది, క్యాప్ ఉంటుంది, టై ఉంటుంది, టై పిన్ ఉంటుంది, లేబుల్ పిన్ ఉంటుంది, బిజినెస్ టూల్స్ కూడా. ఇది మనకి ఇంటికి గిఫ్ట్ రూపంలో రివార్డ్ గా పంపిస్తాం. అదే విధంగా 75 అయిపోయింది, ఈ 75 నుంచి 0 చేయదు, అలాగే ఉంటుంది, క్యుములేటివ్ లో ఉంది. ప్లస్ ఇంకొక 75,000 బీవీలు మన బిజినెస్ టీమ్ తో చేస్తే అప్పుడు 1,50,000 బీవీలు అవుతాయి టోటల్ గా మ్యాచింగ్ మన క్యుములేటివ్ లో. అప్పుడు ఎగ్జిక్యూటివ్ డైమండ్ సెకండ్ రివార్డ్, మనం సెకండ్ ర్యాంక్ అచీవ్ చేస్తాం. సో సెకండ్ ర్యాంక్ అచీవ్ అయిన సందర్భంగా ఇది SHPL ప్రీమియం గిఫ్ట్ హ్యాంపర్, SHPL గోల్డ్ ప్లాటెడ్ బయోమ్యాగ్నెటిక్ కపుల్ రిస్ట్ వాచ్, సూట్ లెంత్, షర్ట్ పీసు, ప్యాంట్ పీసు, దాంతో పాటే ఆల్కలైన్ వాటర్ బాటిల్. సో ఒక నెక్స్ట్ లీడర్షిప్ కావాల్సింది, ఒక వాచ్ ఉండాలి, ఒక మంచి డ్రెస్ వేసుకోవాలి కాబట్టి సూట్ లెంత్. సో ఎక్కడైనా మీటింగ్స్ పోవాలి, మనం ముందు హెల్తీగా ఉండాలి కాబట్టి ఆల్కలైన్ వాటర్. సో ఇవన్నీ కూడా కంపెనీ మనకి అందిస్తా ఉంది ఎగ్జిక్యూటివ్ డైమండ్ అయిపోయిన తర్వాత 1,50,000 అయిపోయింది, ఇంకొక 1,00,000 బీవీలు, ఇంకొక టీం పెరిగింది. నెక్స్ట్ మనం బిజినెస్ బిల్డ్ చేస్తా ఉన్నాం, ఇంకొక 1,00,000 బీవీలు వచ్చినాయి మనకి టీం నుంచి క్యుములేటివ్ లో. అప్పుడు మనం 2,50,000 బీవీలు అవుతాం అయ్యుద్ది క్యుములేటివ్ లో. అప్పుడు రాయల్ డైమండ్. సో రాయల్ డైమండ్ అనే వ్యక్తికి లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ LDP 2 nights 3 days ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ వేరియస్ లొకేషన్స్ కంపెనీ కండక్ట్ చేస్తూ ఉంటుంది. అక్కడ ట్రోఫీ, ఒక సర్టిఫికేట్ ని కూడా మీకు అందిస్తారు. అదేవిధంగా 3,75,000 బీవీ, అంటే ఆల్రెడీ 2.5 అయింది, ఇంకొక 1,10,000 బీవీలు చేస్తే 3,75,000 బీవీలు క్రౌన్ డైమండ్ రివార్డ్ అచీవ్ చేస్తాం. ఇక్కడ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ మీకు వస్తా ఉంది. దాని వర్త్ స్మార్ట్ ఫోన్ బోనస్ 8,500 మీ అకౌంట్ లో కూడా క్రియేట్ అవుతుంది. ఫోన్ వద్దుకుంటే బోనస్ కూడా క్రియేట్ అవుతుంది. తర్వాత 7,50,000 బీవీ ఎగ్జిక్యూటివ్ క్రౌన్ డైమండ్ అంటాం. ఇక్కడ బ్రాండెడ్ LED టీవీ
టీవీ వద్దనుకుంటే మనకి దాని వర్త్ బోనస్ కూడా అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. తర్వాత 12,50,000 బీవీ చేస్తే క్రౌన్ అంబాసిడర్ అంటాం, బ్రాండ్ ల్యాప్టాప్. సో ల్యాప్టాప్ వద్దనుకుంటే 35,000 ల్యాప్టాప్ బోనస్ మన అకౌంట్ లో రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ర్యాంక్ కి ఒక రివార్డ్ క్యూములేటివ్ ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ ర్యాంక్ ఉంది ఇక్కడి నుంచి మనకి ఫారిన్ ట్రిప్స్. సో ఇంకొంచెం టీం పెరిగింది మనకి 25 లక్షల బీవీ అక్యుములేటివ్ లో. ఎప్పుడైతే డబుల్ క్రౌన్ అంబాసిడర్ అంటాం, ఇక్కడ మీకు థాయిలాండ్ ట్రిప్ 4 nights 5 days థాయిలాండ్ టూర్ ఫ్రీ. సో థాయిలాండ్ ఫుల్ మన ట్రావెల్ ఫండ్ మన అకౌంట్ లోకి ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ థాయిలాండ్ తీసుకుంటుంది కంపెనీ. ఇదే గొప్ప అనుకుంటే మళ్ళీ మనకి 25,000 రూపాయల టూర్ బోనస్ కూడా ఇస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ SHPL. ఆల్రెడీ మన ట్రావెల్ ఫండ్ అకౌంట్ లోకి ఇచ్చారు, మళ్ళీ మనం 25 లక్షల బీవీలు చేసిన తర్వాత థాయిలాండ్ తీసుకెళ్తున్నారు. సో దాంతో పాటే 25,000 రూపాయల టూర్ బోనస్ కూడా అందిస్తుంది వన్ అండ్ ఓన్ కంపెనీ SHPL. తర్వాత 50 లక్షల బీవీలు ఇంకొంచెం టీం పెరిగింది, 25 అయిపోయింది, నెక్స్ట్ ఇంకొక 20 చేసి 50 లక్షలు అయింది. క్యూములేటివ్ లో ట్రిపుల్ క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్ వచ్చింది. ఇక్కడ 4 nights 5 days దుబాయ్ టూర్. దుబాయ్ వెళ్ళాలనుకుంటే చాలా మంది కళ ఉంటది. ఇక్కడ క్యూములేటివ్ కాబట్టి ఒకరు సంవత్సరంలో అవ్వచ్చు, ఒక 2 సంవత్సరాలు అవ్వచ్చు, ఒక 3 సంవత్సరాలు పట్టొచ్చు. బట్ ప్రతి ఒక్కరు కూడా దుబాయ్ ని చూసేదానికి అవకాశం ఉంది. నిదానంగా చేసేవాడు కూడా SHPL లో స్టాండ్ అయి నిలబడి ఉంటే చాలు, టీం ఎంతో కొంత బిజినెస్ చేస్తూ ఉంటది. వాళ్ళు దుబాయ్ ట్రిప్ ని, ఫారిన్ ట్రిప్ ని ఎంజాయ్ చేయొచ్చు. దాంతో పాటు 66,000 రూపాయల టూర్ బోనస్ కూడా వస్తుంది. అదేవిధంగా 1,25,00,000 బీవీ, ఆల్రెడీ 50 లక్షల బీవీ చేసాం. అక్కడి నుంచి ఇంకో 75 లక్షల బీవీ చేస్తే 1,20,00,000 బీవీలో అవుతుంది యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ ర్యాంక్. దాంతో పాటు 3 nights 4 days స్టార్ క్రూజ్ షిప్ టూర్. షిప్ లో ట్రిప్ చేయడం చాలా మందికి డ్రీమ్ ఉంటుంది, షిప్ లో వెళ్ళాలి, తిరగాలి, ఒక మంచి ట్రిప్ ని ఎంజాయ్ చేయాలని. కానీ ఇక్కడ మనకి 1,20,00,000 బీవీలు ఎప్పుడైతే మ్యాచింగ్ అవుతుందో అప్పుడు మనకి క్రూజ్ టూర్ ఉంటుంది. దాంతో పాటు 2,50,000 బోనస్, టూర్ బోనస్ కూడా కంపెనీ నుంచి ఫ్రీ. అదేవిధంగా 2,50,00,000 బీవీలు చేస్తే డబల్ యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అంటాం, 4 nights 5 days స్విట్జర్లాండ్ టూర్ ఫ్రీ. దాంతో పాటు 5 లక్షల కార్ బోనస్, 5 lakhs కార్ బోనస్ కూడా కంపెనీ నుంచి మనం తీసుకోవచ్చు. తర్వాత 5 కోట్ల బీవీ, 5 crores బీవీ క్యూములేటివ్ లో మ్యాచింగ్ చేస్తే ప్రెసిడెన్షియల్ క్లబ్ డైరెక్టర్ అంటాం, 7 nights 8 days యూరోప్ టూర్ ఫ్రీ. దాంతో పాటు 12.5 లక్షల కార్ బోనస్ కూడా కంపెనీ నుంచి ఫ్రీగా తీసుకోవచ్చు. సో 5 కోట్లు అయిపోయింది. అక్కడి నుంచి ఇంకొక 5 కోట్ల బీవీ చేస్తే 10 కోట్ల బీవీలు మ్యాచింగ్ అవుతాయి క్యూములేటివ్ లో. అప్పుడు మేము ర్యాంక్ రాయల్ ప్రెసిడెన్షియల్ క్లబ్ డైరెక్టర్ అంటాం. ఇక్కడ 25 లక్షల కార్ బోనస్, దాంతో పాటు 7 nights 8 days USA గానీ ఆస్ట్రేలియా గానీ టూర్ ని మనం తీసుకోవచ్చు. తర్వాత ఆల్రెడీ 10 లక్షల బీవీ చేసాం, అక్కడి నుంచి ఇంకొక 10 లక్షల బీవీ చేస్తే 20 కోట్ల బీవీలు అవుతాయి. సో 20 కోట్ల బీవీలకి క్యూములేటివ్ లో మ్యాచింగ్ చేస్తే SHPL బ్రాండ్ అంబాసిడర్ ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ తో పాటు 12 nights 13 days వరల్డ్ టూర్ ఫ్రీ. ప్రపంచం మొత్తం వరల్డ్ టూర్ తిప్పుతారు 13 రోజులు. దాంతో పాటు 50 లక్షలు కార్ బోనస్ ని మనం కంపెనీ నుంచి తీసుకోవచ్చు. తర్వాత చైర్మన్ క్లబ్ డైరెక్టర్, 50 కోట్ల పీవీ గాని క్యూములేటివ్ లో మ్యాచింగ్ చేస్తే చైర్మన్ క్లబ్ డైరెక్టర్ అంటాం. ఇక్కడ ఒక లగ్జరీ ఫ్లాట్ బోనస్ 1,25,00,000 బోనస్ ని మనం తీసుకోవచ్చు. తర్వాత లాస్ట్ ర్యాంక్ 15th ర్యాంక్ మన దాంట్లో రాయల్ చైర్మన్స్ క్లబ్ డైరెక్టర్. ఇక్కడ 100 కోట్ల బీవీ మ్యాచింగ్ చేస్తే మనకి 2,50,00,000 విల్లా అబ్సల్యూట్లీ ఫ్రీగా తీసుకోవచ్చు. సో ఈ విధంగా 15 ర్యాంక్స్ ఉన్నాయి మన కంపెనీలో. ఈ 15వ ర్యాంక్ వచ్చిన వ్యక్తి మొత్తం ఇన్కమ్ చూసుకుంటే 30 కోట్ల ఇన్కమ్ వచ్చి సార్ కంపెనీ నుంచి. మన టీమ్ మ్యాచింగ్ బోనస్ కానీ అన్ని బోనస్లు కలిపి, ఈ రివార్డ్స్ అన్ని కలిపి 30 crores ఇన్కమ్ తీసుకొని ఉంటారు లాస్ట్ ర్యాంక్ దాకా నిలబడి ఉంటే. సో మనం ఫీల్డ్ లో ఉంటే 100 కోట్ల బిజినెస్ మనం ఒక్కడమే కాదు, 100 కోట్ల సార్ నేను ఒక్కడనే ఇప్పుడు కావచ్చు. సో మనం టీం పెడుతున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా టీం పెడతాం. చిన్నగా అచీవ్మెంట్ చేసుకుంటే టీం పెరుగుతూ ఉంటది. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు అచీవ్ కానీ కష్టమే ఉంది. 100 కోట్ల బిజినెస్ ఎప్పుడు చేస్తామో అప్పుడు 30 crores ఇన్కమ్ కూడా మనం SHPL నుంచి తీసుకోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ SHPL. అంటే ఒక 30 కోట్ల ఇన్కమ్. సో ఆ ర్యాంక్ అచీవ్ చేసిన తర్వాత 30 కోట్లు చేసిన తర్వాత నెక్స్ట్ నుంచి మీకు పెద్ద టీం క్రియేట్ అయి ఉంటది. ఎంత లేకపోయినా నెలకి 10-15 లక్షల ఇన్కమ్ అనేది రెగ్యులర్ పేమెంట్ కూడా వస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ SHPL బిజినెస్ ప్లాన్. తర్వాత ఈ ఇన్కమ్ ప్లాన్ మనం సక్సెస్ అవ్వడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ట్రైనింగ్ సిస్టమ్ ఉంది. సో బీఓబుల్ జరుగుతుంటాయి, న్యూ డిస్ట్రిబ్యూషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లీడర్స్ మీటింగ్ ఉంటాయి, ర్యాంక్ అచీవర్ సెలబ్రేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, 4 nights 5 days ట్రిప్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి. తర్వాత బిజినెస్ బిల్డర్ వర్క్ షాప్స్ ఉంటాయి, RTP రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కంపెనీ ఏదైతే కండక్ట్ చేస్తుందో, టీమ్ ఏదైతే కండక్ట్ చేస్తుందో
అన్నిటికీ అటెండ్ అవుతా ఉంటే మనం బిజినెస్ ని ముందు తీసుకెళ్ళచ్చు. సో ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ట్రైనింగ్ లో ఎవరి టీం అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ గా చూపించు ఎక్కువ ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళు చాలా హ్యూజ్ సక్సెస్ తీసుకుంటారు అన్నమాట. సో కంపెనీ ఎక్కడ ట్రైనింగ్ పెట్టినా కూడా ఖచ్చితంగా మనం ఏదో ఒక కారణాలు చెప్పి ఎగ్గొట్టకుండా ట్రైనింగ్ కి ముందు ఇంపార్టెన్స్ ఇచ్చి ట్రైనింగ్ నేర్చుకుంటేనే మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాం. సో ఈ విధంగా మనకి ట్రైనింగ్స్ కూడా చాలా మంచి ట్రైనింగ్స్ ని కంపెనీ కండక్ట్ చేస్తా ఉంది. ఈ ట్రైనింగ్స్ అన్ని కూడా మనం యూజ్ చేసుకొని మంచి బిజినెస్ ని బిల్డ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం SHPL బిజినెస్ ప్లాన్ 9K క్లబ్ ఎవరైతే ఉన్నారో 9000 BS మీద ఫోకస్